ఒకరోజు ఒక జర్నలిస్ట్ ప్రపంచంలోని అత్యంత ధనవంతుడిగా మారిన వ్యక్తిని ఇలా అడిగాడు, మీ జీవితంలో మీకు అత్యంత ముఖ్యమైనది ఏమిటి, డబ్బా అని. ఆ ప్రశ్నకు సమాధానం డబ్బు లెక్కలతో కాదు, ఆలోచనలతో వచ్చింది. ఎలన్ మస్క్ జీవితాన్ని చూస్తే అతని దగ్గర డబ్బు ముందుగా రాలేదు. ముందుగా వచ్చింది సమస్యను చూసే దృష్టి. చిన్నప్పుడు అతను సంపన్నుడు కాదు, సౌకర్యాలు లేవు, కానీ ఒక అలవాటు ఉండేది. ఈ ప్రపంచం ఎలా ఎందుకు ఉంది, ఇది ఇంకా బాగా ఎందుకు ఉండకూడదు అని ఆలోచించే అలవాటు. అతను డబ్బును లక్ష్యంగా పెట్టుకోలేదు, డబ్బును ఒక సాధనంగా మాత్రమే చూశాడు. చాలామంది అనుకుని ఉండొచ్చు అతనికి ఇంకా ఎంత డబ్బు కావాలి అని. అతను ఆలోచించింది మాత్రం ఈ డబ్బుతో నేను ఏ సమస్యను పరిష్కరించగలను అని మాత్రమే. అదే తేడా. చాలామంది డబ్బు కోసం పనిచేస్తారు. ఎలన్ మస్క్ పని కోసం డబ్బును వాడాడు. పేపాల్ని అమ్మినప్పుడు అతని దగ్గర బిలియన్ల కొద్ది డబ్బులు వచ్చాయి. ఆ సమయంలో అతను కావాలంటే జీవితాంతం ఏ పని చేయకుండా బ్రతకవచ్చు. కానీ అతను అలా చేయలేదు. ఆ డబ్బునే స్పేస్ ఎక్స్లో పెట్టాడు, టెస్లాలో కూడా పెట్టాడు. అందరూ అన్నారు ఇతనికి పిచ్చా, ఈ డబ్బు అంతా పోతుంది అని. నిజంగానే ఒక దశలో అతని బ్యాంక్ ఖాతా ఖాళీ అయిపోయింది. అప్పుడు అతను ఒక మాట అర్థం చేసుకున్నాడు, డబ్బు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ నమ్మకం లేదా లక్ష్యం పోతే మళ్ళీ రావు. అతడు డబ్బుని భద్రంగా దాచలేదు, భవిష్యత్తులో పెట్టాడు. ఎలన్ మస్క్ ఆలోచించే విధానం ఇదే. డబ్బు మీ జీవితానికి అర్థం ఇవ్వదు, మీ అర్థవంతమైన ఆలోచనలనే డబ్బు వెతుక్కుంటూ వస్తుంది. అందుకే అతను ఖరీదైన జీవితం గురించి మాట్లాడాడు, లగ్జరీ గురించి ప్రదర్శన చేయడు. ఎందుకంటే అతని దృష్టిలో డబ్బు అంటే కారు కాదు, ఇల్లు కాదు, సుఖాలు కాదు. డబ్బు అంటే ఇంకో అవకాశం, ఒక కొత్త ప్రయత్నం చేసే అవకాశం, ఒక తప్పు చేసినా మళ్ళీ లేచే అవకాశం, ప్రపంచం నమ్మని విషయాన్ని నిజం చేసే అవకాశం. అతని జీవితంలో ఒక నిజం స్పష్టంగా కనిపిస్తుంది. డబ్బు లక్ష్యంగా పెట్టుకుంటే మనిషి చిన్నవాడవుతాడు, లక్ష్యాన్ని పెద్దదిగా పెట్టుకుంటే డబ్బే చిన్నదైపోతుంది. ఈరోజు ప్రపంచం ఎలన్ మస్క్ డబ్బు గురించి మాట్లాడుతుంది, కానీ అతను ఎప్పుడు డబ్బు గురించి కాదు, భవిష్యత్తు గురించి మాట్లాడతాడు. మార్స్ గురించి, పర్యావరణం గురించి, మానవ జాతి కొనసాగుదల గురించి. డబ్బు అతనికి సమాధానం కాదు, డబ్బు అతనికి ఒక పరికరం మాత్రమే. ఈ కథ మనకు చెప్పేది ఏమిటంటే, డబ్బును వెంబడించకండి, డబ్బుతో ఏం చేయగలమో ఆలోచించండి. ఎందుకంటే డబ్బు మిమ్మల్ని గొప్పవాడిని చేయదు. మీ ఆలోచనలు గొప్పవైతే డబ్బు మీ వెనకే వస్తుంది. ఇది ఎలన్ మస్క్ మాట కాదు, ఇది అతని జీవితం చెప్పిన నిజం. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.